హైదరాబాద్ అంబర్పేట్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ సర్వీస్ రివాల్వర్ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భానుప్రకాష్ని సస్పెండ్ చేశారు. అయితే ఎక్కడ ఏ జరిగినా ఇతనే వెళ్ళి రికవరీ చేసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించకుండా బంగారం కానీ డబ్బులు కానీ ఏది దొరికితే అది దోచుకొని తాకట్లు పెట్టి ఇలాంటి పన్నులకి పాల్పడతా ఉన్నాడు. అయితే ఎందుకు ఈ పన్నులకు పాల్పడతా ఉన్నాడని విచారిస్తే బెట్టింగ్లో పెద్ద మొత్తంలో 80 నుంచి 90 లక్షల డబ్బులు మోసపోయినాడంటూ కూడా విచారణలో తేలింది. అయితే ఈ బెట్టింగ్ కారణంగానే ఈ సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సర్వీస్ రివాల్వర్ పోలీసులకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి బుల్లెట్లు మాత్రం అతని దగ్గర పెట్టుకొని సర్వీస్ రివాల్వర్ని వేరే వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి దొంగలకి. అయితే ఇక్కడ చూసుకుంటే 70-80 లక్షలు అంటే చిన్న విషయం కాదు. అంటే ఎన్నోసార్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్న డబ్బు ఇది. పెద్ద మొత్తంలో డబ్బు పోగా తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదించి బెట్టింగ్కి కడతా ఉండే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెండ్ అయితే చేస్తున్నారు. సజ్జనార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ని అరికట్టాలి, అసలు బెట్టింగ్ అనేది ఉండకూడదు అని చెప్పి చాలా సీరియస్గా ఉన్నారు. అలాంటి పోలీసులే ఇలాంటి పని చేస్తే సమాజం ఏమనుకుంటుంది అని కూడా ఆలోచన లేకుండా బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ప్రమోట్ చేస్తూ 70-80 లక్షలు లాస్ అయ్యి చివరికి డబ్బులు లేని స్థితిలో సర్వీస్ రివాల్వర్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఎస్ఐ భానుప్రకాష్ని ప్రస్తుతం విధుల్లో నుంచి కూడా తొలగించడం జరిగింది. విచారణ అయితే కొనసాగిస్తూ ఉంది. నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది అయితే అరెస్ట్ చేయడం జరిగింది నిన్న మధుసూదన్ని. ఇక్కడ చూసుకుంటే ఏదైతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేశారో బెట్టింగ్ యాప్స్ ఆడినారో ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారించి పోలీస్ స్టైల్లో క్లాస్ పీకి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ బెట్టింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. చివరికి ప్రజలే కాకుండా న్యాయ వ్యవస్థలో ఉండే పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే అసలు దీనికి ఏం చెప్పాలి? అసలు సమాధానం లేదు. ఇంకా జనాలు ఏమనుకుంటారు? చివరిగా పోలీసులే అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాషే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇంకా యువతకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నట్టు, యువతకి ఏం చెప్తా ఉన్నట్టు? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పటి నుంచి ఆడుతూ ఉన్నాడు, ఏ సమయంలో నుంచి మొదలుపెట్టాడని విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఏపీలో ఉండగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి అసలు ఉద్యోగానికి సరిగ్గా రాడు, అసలు ఉద్యోగానికి వచ్చినా మధ్యలో వెళ్ళిపోయేవాడు, అడిగితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నా అని చెప్పి కారణాలు చెప్పేవాడు అంటూ కూడా అక్కడ చుట్టుపక్కల చెప్పే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే రోజు ఉద్యోగానికి పొద్దున కనపడతాడు, మళ్ళీ సాయంత్రం కనపడతాడు, మధ్యలో ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఏదైనా చోరీ జరిగినా, ఏదైనా ఇష్యూ జరిగినా, ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు పోయినా అక్కడికి వెంటనే ఈ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంటనే అక్కడికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అక్కడ సమస్య ఏదన్నా డబ్బులు కానీ బంగారం కానీ ఏదన్నా దొరికితే వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించకుండా వెంటనే ఈయన ఇంటికి తీసుకువచ్చి ఆ డబ్బుని మాయం చేసే పరిస్థితి, ఆ బంగారాన్ని మాయం చేసే పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఇంతవరకు రికవరీ అసలు చేయలేదు. ఆ డబ్బుని ఏం చేశారో తెలీదు. బెట్టింగ్కి యూజ్ చేశారా, ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేశారా, అన్ని కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు. అసలు డబ్బు ఏమైంది? ఇంతమంది డబ్బు, ఇంత బంగారం, ఇంత సేకరించిన బంగారం, ఇంత డబ్బు పట్టుకున్నారు. అసలు ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? ఈ డబ్బులన్నీ కూడా బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసినట్టు బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా కొన్ని విషయాలు విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ విచారణ చేసి మరికొద్ది సేపట్లో కూడా విచారణ ముగిసి పూర్తి వివరాలు అయితే రానుంది. అయితే సర్వీస్ రివాల్వర్ కూడా దొంగలకి అమ్మేసినట్లు కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఆ సర్వీస్ రివాల్వర్ ఎక్కడుందని కూడా వేట మొదలుపెట్టారు పోలీసులు. అయితే ఖచ్చితంగా పట్టుకుంటారు కూడా. ఎందుకు అంటే ఆ రివాల్వర్ గవర్నమెంట్కి సంబంధించిన రివాల్వర్, బుల్లెట్లు మాత్రమే ఈ భానుప్రకాష్ దగ్గర పెట్టుకొని ఈ బుల్లెట్లు లేని గన్ను, సర్వీస్ గన్ను, ఏదైతే గన్ను మీద నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది, కీ ఉంటుంది, లోగో ఉంటుంది, అన్నీ ఉన్న గన్ను, గవర్నమెంట్ గన్ను పబ్లిక్ చేతికి ఎలా వెళ్తుంది? అది పొరపాటున పోనీ ఆ గన్నులో బుల్లెట్లు ఇచ్చేసి పొరపాటున ఎక్కడన్నా మిస్ఫైర్ అయితే ఏంటి పరిస్థితి అని కూడా నెటిజన్లు పిచ్చ కామెంట్లు పెడతా ఉన్నారు. అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరిన్ని వివరాలకి కెమెరా పర్సన్ దిలీప్తో మీ సాయి.